నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముచ్చుమర్లో మైనర్ బాలిక వాసంతి అదృశ్యం. బాధితుల్ని పరామర్శించి కుటుంబానికి 10 లక్షల చెక్కును అందజేసిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల రైల్వే స్టేషన్ ఆకస్మికంగా రన్నింగ్ రూమ్ అభివృద్ధి పనుల్ని తనిఖీ చేసిన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సైమన్. ఆలగడ్డ సంత కూరగాయల మార్కెట్లోని సమస్యల్ని త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. వాసంతి అనే మైనర్ బాలిక మాన ప్రాణానికి 10 లక్షలు ప్రభుత్వం వెలకట్టిందా? శవం దొరకకపోతే కేసు ఎలా న్యాయం జరిగినంత వరకు మా పోరాటం ఆగదు. బోయ పులికొండన్న. నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో పిజ్జా కూలిన చికెన్ ముక్కలు తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. వీరిపై చర్యలు తీసుకుంటారు. హాజరు వేసిన తర్వాత విద్యార్థుల్ని బయటకు పంపొద్దు. ఇంటర్ జిల్లా విద్యాశాఖ సునీత వెల్లడి. హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా, సుహెల్ రాణా ఆవేదన వ్యక్తం. నందికట్కూరు నియోజకవర్గం పాగిటియాల మండలం ముచ్చుమరి గ్రామంలో శుక్రవారం మైనర్ బాలిక వాసంతి అదృశ్యం కేసు నేపథ్యంలో బాధితులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల చెక్కును రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్ల భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గీత, జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం నువ్వు అయితే వీడియో చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారని చెప్పు గట్టిగా. చంద్రబాబు గారు తీసుకోబోయే తీసుకో చూద్దాం ప్లీజ్ చూద్దాం కొంచెం. కెమెరా బ్యాక్ కనిపిస్తలేదు. అంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటనలు జరిగినాయి గతంలో కూడా. కాబట్టి అవన్నీ కూడా అందులో ఇది ఒకటి. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు కుటుంబాన్ని ఆడుకోవాలి చర్చించి కూడా 10 రోజులు కలెక్టర్ చెప్పి అది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ రెడ్డి గారి ఇక్కడ గ్రామం రావడం జరిగింది. మాతో పాటు ఎంపీ గారు, చంద్రబాబు గారు, అదే మరి జయసూర్య గారు కూడా రావడం. మరి కుటుంబాన్ని మరి పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. మరి ఉండే 2 బిడ్డలు మిగిలిన పాప అయితే ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇంత దుర్మార్గులని చెప్పాలా. వాళ్ళు కూడా మైనర్లు, వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉంటున్నారు. వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో మీరు వెతికి తీసి ఎంతటి వాడైనా సరే, వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి దానిని దోషులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి.
దీన్ని తుచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు. త్వరగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆ దోషులు బయట వెతికి తీసి వారిని కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువు చెప్పించిన బాధ్యత కూడా మేము తీసుకున్నాం, ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా చదువు చెప్పింది. ఆ ఇండ్లు కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశించాం. ఆ ఇండ్లు కూడా మరమ్మతు చేసి వారికి కుటుంబ కావచ్చు ఏదైనా నిరాధార ఈ బిడ్డకు ఏదైనా బరి కల్పించమని కలెక్టర్ గారు కూడా చెప్పారు. కుటుంబ పోషణ కోసం వారు కూడా అనుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాము. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా గంజాయి దృష్టికి కూడా వచ్చింది. ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది. ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు, ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యొక్క తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిచివేస్తా ఉంది. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా? అది జరిగిన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము. ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ శవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయి, ఎన్ని పట్టినా ఆ బాడీ ఆచూకీ దొరకడం లేదు. ప్రయత్నం అయితే ఆగదు. ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ అదేవిధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి. ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది. ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి. చాలామంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు, వారు రాలేదు అని. ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు, ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం. వారందరినీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది. అన్ని విధాల ప్రభుత్వము, మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది. వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు. నంద్యాల రైల్వే స్టేషన్లోని రన్నింగ్ రూమ్ తనిఖీ చేశారు. అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సైమన్ నంద్యాల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, సదుపాయాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, రైల్వే ఉద్యోగస్తుల పనితీరును పరిశీలించారు. అదేవిధంగా రైల్వే డ్రైవర్లకు, సిబ్బందికి క్యాంటీన్లో ఎలాంటి మెనూ పరిశీలించారు. క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందించారని, సరైన సదుపాయాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రైల్వే పట్టాలపై సిబ్బందితో పరిశీలించారు. రైల్వే సిబ్బంది ఎవరు కూడా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అదేవిధంగా 2 కొత్త రైలు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సైమన్, సీనియర్ డిఎంఏ రవి కిరణ్, సీనియర్ డిఈఎన్ భరత్ కుమార్, ఏడీఈఎన్ తిరుమలరావు పాల్గొన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లోని రన్నింగ్ రూమ్ తనిఖీ చేశారు. అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. You do it properly. What is this one? Breakfast, 6. Why can't you put this one everything in a laminated one? Only lunch timings है वो लोग रखे हैं. तो भाई कपड़े Store room.
సార్ 760 మెనూ ప్రకారం ఇచ్చింది. Tomatoes are not good. What is the cost of tomatoes today? ఉన్నదాన్ని కూడా ముదిరిపోయిన ధరలో ఉన్నాయి. ఇది మెకానిజం అవైలబుల్ ఫర్ క్లీనింగ్ అండ్ ఐరనింగ్. What about the pillows? అడిలోస్ స్పేర్ కూడా ఉంది సార్. Blanket కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని వచ్చేసి చిన్న 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 బ్యాగ్ తెచ్చుకుంటారు. లేదు బ్యాగ్ వేస్తారు, కానీ కొన్ని వచ్చేసి గట్టిగా కొంచెం క్వాలిటీ ఇదేంటి ఆశీర్వాద సిస్టర్స్. దిస్ ఈస్ ఇవేమి ఆయిల్ ప్యాకెట్స్ ఎక్కడ? ఫ్రీడమ్ ప్రియా మనకి గుంటూరు విజయవాడతో ప్రియా మర్చి. that agreement now for each item you mention some brands, 3 or 4 brands. Suppose oil, edible oil, freedom. అసిస్టెంట్ Both are having this medical certificate. Valid after? 1 year ఉంది, 8 ఇంకా కంటిన్యూ వరకు ఉంది సార్. She is trained in cook or only just? అలాగే తీసుకొచ్చి నేను చేయించుకుంటున్నాను కానీ ట్రైన్ She is not trained in any what all bottles certificate. 10 years నుంచి రెండుమూడు చేస్తుంటారు. Certificates are valid. Valid, sir. Is exhaust certificate. మెడికల్ total how much? visit sir. Is a routine inspection only with all branches as a concerned branch officers వచ్చాము. రన్నింగ్ రూమ్లో ఏం జరుగుతుంది అంటే దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది అని చూసాము. సమ్ స్మాల్ డిఫిషియన్సీస్ ఉండేవి, అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఇంప్రూవ్ చేయడానికి. అలాగే ఇన్మేట్స్తో కొంతమందితో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నాము. దానికి అనుగుణంగా వీ విల్ టేక్ యాక్షన్. టాయిలెట్స్ బ్లాక్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్. బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ ఆల్ రైట్, బట్ it needs some more small improvements that we will plan it. Otherwise this running room is very nice. Okay, thank you. Gajulapalli to Nandyala it will be completed, and Diguvametta to Gajulapalli it will take some time because it involves tunnels and guard section. That will take some time, but except that Diguvametta to Gajulapalli, that 2 block sections, remaining all entire section will be doubled by the end of this financial year.
ఆలగడ్డ సంత కూరగాయల మార్కెట్లోని సమస్యల్ని త్వరలోనే పరిష్కరించేందుకు గాఢ కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. గురువారం సంత కూరగాయల మార్కెట్లను పరిశీలించి మాట్లాడారు. ప్రవేశ మార్గాల్లో దుకాణాల ఏర్పాటుతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించేందుకు దుకాణదారులు స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. మార్కెట్లో తాగునీటి సమస్య ఉందని దుకాణదారులు ఫిర్యాదు చేయగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ దీపాల సమస్యను తెలియజేశారు. వర్షం కురిసే ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ ఎమ్మెల్యే ఆదేశించారు. వైస్ చైర్మన్ నాయబ్ రజుల్, కమిషనర్ ఏవి రమేష్ బాబు, సిఐ రమేష్ బాబు పాల్గొన్నారు. అలవాటు పడిపోయినారు. నమస్తే మేడం. ఎన్నిసార్లు చెప్పినా క్లీన్ చేయకుండా కమిషనర్ గారు 2 సార్లు చెప్పినా కానీ నో రెస్పాన్స్. 2 సార్లు అసలు ఇంత కుప్పలు ఉంటాయి వారానికి ఒకసారి కూడా వీటికి తొట్టి చేపించి ఆ పక్క పెట్టారు. లోపల పెట్టా ఇప్పుడు చెత్త పొద్దున్నకి క్లీన్ చేస్తాం. జగన్ కమిషనర్ పార్టీలో పట్టిస్తాం. అప్పుడు ఎక్కినప్పుడు షెడ్ మేము ఉల్లిగడ్డ షెడ్ అది ఉల్లిగడ్డ అవి ఉన్నాయన్నా. ముచ్చుమరి మైనర్ బాలిక వాసంతి ఆచూకీ తెలిపి ముద్దాయిల్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలోని పద్మావతి నగర్ ముఖద్వారం దగ్గర ఎంవీఆర్పీఎస్, సిపిఐ, సిపిఎం, ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ మహిళా సంఘం, కాంగ్రెస్ డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం, ఆర్వీఎఫ్, వైఆర్సీపీ విద్యార్థి ఇతర ప్రజా సంఘాలతో భారీ మానవహారం నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న మాట్లాడారు. 7వ తేదీ నుండి ముచ్చుమరిలో బీసీ వర్గానికి చెందిన మైనర్ బాలిక వాసంతి ఆచూకీ ఈ రోజు వరకు కనుక్కోలేకపోవడం ప్రభుత్వ అధికార నిర్లక్ష్యమని, 3 మైనర్ బాలురు అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపారని, చంపి కాల్వలో పడేశారని, కొద్ది రోజులు పూడ్చిపెట్టారని, కొద్ది రోజులు కాలయాపన చేసి బుధవారం ఇంకో కొత్త డ్రామాకు తెరలేపారని, రేప్ చేసి చంపి ఓ చెట్టు కింద గడ్డి కప్పి పెట్టిన మైనర్ బాలురు వారి బంధువులకు చెప్పారని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వ్యక్తం చేశారు. ఏడవ తారీఖున ఆదివారం మరి ముచ్చుమరి గ్రామంలో వాసంతి అనే మైనర్ బాలిక ఆడుకునేదానికి వెళ్ళగా అక్కడే కాపు కాసినటువంటి మైనర్ బాలురు 3 ఆ పాపను మాయమాటలు చెప్పి ఊరి బయటికి తీసుకుని గ్యాంగ్ రేప్ చేసి చంపి మరి ఆ శవాన్ని ఇతరులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఇవాళ ఇంతవరకు నిన్నటి వరకు కూడా ఒక నాటకం ఆడుతూ వచ్చారు. శవాన్ని మొక్కలు చేసినారని ఒకరంటారు, శవాన్ని దాచిపెట్టినామని ఒకరంటారు,
శవాన్ని నీళ్ళలో వేసామని చెప్పి ఒకరు చెప్తా ఉంటే, నిన్న తెలిసినటువంటి విషయం మాకేందంటే ఆ పిల్లల బంధువులు ఒక 27 సంవత్సరాల 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ పాప శవాన్ని తీసుకొని వెళ్ళినట్టుగా, ఆ పాప శవాన్ని ఇంతవరకు ఎక్కడ ఉందో ఆచూకీ తెలపలేదని చెప్పి తెలిసింది. నిన్న నందికొట్కూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక వ్యక్తి దొరకవలసినటువంటి ఉంది. వీళ్ళిద్దరి ఆచూకీ కనుక్కొని ఇమ్మీడియట్ గా ఈ ప్రభుత్వం ఆరా తీస్తే ఆ పాప శవం దొరికే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు నాన్సుతూ విచారణ పేరు మీద కాలయాపన చేసి ఇవాళ 10 లక్షలు చెక్ ఇచ్చి ఆ కుటుంబానికి ఈ కేసును తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పాప శవం దొరకపోతే ఈ కేసు నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా ముద్దాలకు కొమ్ము కాస్తున్నట్టుగా మాకు అనుమానం ఉంది. అందుకే ఇవాళ వామపక్ష విద్యార్థి ప్రజా సంఘాలు, మరి అనేక కుల సంఘాలు పార్టీల ద్వారా ఇవాళ మానవహారాన్ని ఏర్పాటు చేసి సంవత్సరాల బాలికపై జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటనకు నిరసనగా ఈరోజు అందరం విద్యార్థి, యువజన, మహిళ, చైతన్యవంతమైనటువంటి సమాజం మొత్తం కూడా ఈరోజు పద్మావతి నగర్ లో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే 12 రోజులైనా కూడా ఈ రోజు కూడా శవాన్ని తీసుకురాకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము ఈ రోజు ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ప్రభుత్వానికి అన్నింటికంటే సంక్షేమము, అభివృద్ధి కంటే కూడా ముఖ్యమైన విషయం ఏదంటే మహిళల భద్రత మరియు వారి సంరక్షణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ విధంగా మైనర్ బాలికలకు ఈ ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగితే ఇన్ని రోజుల వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం కనిపెట్టకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఏ మెసేజ్ మనం సమాజానికి ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. సురేష్ అని పిజ్జా వినియోగదారుడు పిల్లలు పిజ్జా అడిగారని నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్లాడు. తీరా పిల్లలు ఆ పిజ్జాను ఓపెన్ చేసి కొంత నోట్లో పెట్టుకోగానే వాంతులు అవడంతో ఏంటని చూస్తే కులిన చికెన్ పిజ్జా చూసి షాక్ అయ్యారు. తిరిగి వెళ్లి డామినోస్ పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీలు చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల వినియోగదారులు కోరుతున్నారు. ఓకే. ఆన్లైన్ తీసుకున్నాం. సిగ్నేచర్ అక్కర్లేదు మీకు. డిగ్రీ ఆఫీసర్ నేను నా సంతకం ఉండాలి కదండి ఇక్కడ. కండిషన్స్ ఉంటాయి రండి. అటు సైడ్ ఈ రెండు సేమ్ బాబు, ఇదే కదా అంటే చేయము. ప్రిపేర్ చేయించండి.
బాబు ఇవి ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? ఇవి ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? ఈ ప్యాకెట్స్ ఎట్లు చూపించి టమాటా సాస్ ఇది. అవును సార్, టమాటా బ్లెండ్. ఫ్రిడ్జ్లో ఉండాలా ఇది? బయట ఉండొచ్చా? గట్టి మాట్లాడకు, చెప్పు, గట్టి మాట్లాడు, చెప్పు మధు. జనాలు తీసుకున్నారు మరి మీ ఆఫీస్ వేరే వారు కాదు, ఉన్నప్పుడు కంపల్సరీ డిగ్నేడ్ ఆఫీస్ సిగ్నేచర్తో ఉండాలి. ఈ సాస్ శాంపుల్ వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ ఇచ్చిన డామినోస్ పిజ్జా శాంపుల్ రెండు తీసి టెస్టింగ్ పంపుతామని చేస్తారు. మాకు ఈ పిజ్జా సెంటర్ పైన ఫిర్యాదులు రావడంతో మేము వెంటనే దీన్ని పర్యవేక్షణ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము. ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ పిజ్జా సెంటర్లో కొన్ని ఆహార పదార్థాలని శాంపిల్గా సేకరించి అది ఫుడ్ ల్యాబొరేటరీ నాచారానికి పంపించడం జరుగుతుంది. ఏమని కంప్లైంట్ ఇచ్చాను సార్ కస్టమర్? పిజ్జాలో స్మెల్ వస్తుందని, ఏవో పార్టికల్స్లో స్మెల్ బాగా వస్తుందని తినలేకపోతారని చెప్పి పిల్లలు వామిటింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి తీసి శాంపుల్ తీసి ల్యాబ్కు పంపిస్తాం. సార్ నా పేరు డి సురేష్, మేము నంద్యాలలో ఉంటాం సార్. నిన్న సాయంత్రం 6:30 ఆ టైంలో నంద్యాల పద్మావతి నగరంలో డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్. దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి కుళ్ళిపోయింది. వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఏమంటే మా దగ్గర మేము తయారు చేయం చికెన్, ఇది హైదరాబాద్ నుండి మేము తెప్పిస్తాము వీక్లీ ఒకసారి, దాన్నే తయారు చేసి మేము ఇస్తున్నాము కాబట్టి వేరే కొత్తవి తయారు చేసి ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నారు సార్. చాలామంది అక్కడ కూర్చొని చిన్నపిల్లలు కూడా పిజ్జాలు తింటున్నారు. అది తినడం వల్ల మొత్తం పిల్లలకు ఫుడ్ పాయిజన్ వచ్చి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పిజ్జా సెంటర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. హాజరు వేసిన తర్వాత విద్యార్థుల్ని బయటకు పంపొద్దు ఇంటర్ విద్యాశాఖ జిల్లా సునీత పేర్కొన్నారు. విద్యార్థులకు హాజరు వేసిన తర్వాత బయటకు పంపవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలకు, ఉపాధ్యాయులకు, పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు బయటకు వెళ్లాల్సి ఉంటే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థులపై జరుగుతున్న సంఘటనపై ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. పేరెంట్స్ రాకుండా, వారి అనుమతి లేకుండా విద్యార్థుల్ని బయటకు పంపించకూడదు. పాఠశాల వేళల్లో బయటకు వచ్చిన విద్యార్థులకు ఏదైనా జరిగితే టీచర్లనే బాధ్యులను చేస్తారు. హాజరు విషయంలో విద్యార్థి లేకుండా పొరపాటున ప్రెజెంట్ వేయకూడదు. విద్యార్థులు చెప్పకుండా వెళ్తే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి స్కూల్కు పిలిపించి మాట్లాడాలని తెలిపారు.
మీ పిల్లలు వచ్చినప్పటి వరకు కూడా మీరందరూ కూడా వాళ్ళపైన ప్రత్యేక దృష్టి ఉంచాలని, ఏ టైం అయినా కూడా ఆలస్యమైనట్లయితే వెంటనే వాళ్ళ కారణాలు తెలుసుకొని ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కళాశాలలో నేను ప్రతి యాజమాన్యాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగానే నేను ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి కళాశాల ఒకసారి విద్యార్థులు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు వితౌట్ పర్మిషన్తో. కాబట్టి ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ క్లాస్ టీచర్స్తో కానీ లేదా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇన్ఫార్మ్ చేస్తేనే బయటికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ యొక్క కండిషన్స్ ఆల్రెడీ మనకి మేనేజ్మెంట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సో నిన్ననే కూడా నేను ప్రతి యాజమాన్యానికి కూడా తెలియజేయడం జరిగింది. కళాశాలలో తప్పనిసరిగా ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయమని, విద్యార్థులకి వాటిపైన అంటే జరుగుతున్నటువంటి సంఘటనల పైన తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన, అదేవిధంగా యువతకు ఎటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి శిక్షలు ఉన్నాయి ఇటువంటి వాటిపన్నిటిపైన కూడా పిల్లలకు అవగాహన కల్పించాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీగా కొన్ని కళాశాలల్లో పోలీసు శాఖ వారి సహకారంతో కళాశాలలో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, సో విద్యార్థులు కానీ ముఖ్యంగా అమ్మాయిలు కానీ సో మీరు తగిన జాగ్రత్తతో మీరు కళాశాలకు కానీ స్కూల్స్ కానీ వెళ్ళేటప్పుడు అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి చిన్న సంఘటన జరిగిన వెంటనే మీ పేరెంట్స్ కానీ లేదా మనకి కళాశాలలో ఉన్నటువంటి లెక్చర్స్ కానీ తెలియజేసినట్లయితే వారు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరు మాయమాటలు కానీ ఎవరైనా అటువంటి మాయమాటలకు లోను కావద్దని, సో బంగారు భవిష్యత్తును మీరు నాశనం చేసుకోకూడదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి సంఘంలో సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ సో ఆ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కాలేజీకి వచ్చిన తర్వాత పిల్లల బాధ్యత మనందరిది. కాబట్టి సో వెళ్ళేంత వరకు కూడా మనకి ఆ యొక్క జాగ్రత్తలు పాటించాలనేటువంటి ఇది వీలైతే మన పోలీస్ శాఖ వారి నుంచి వచ్చినటువంటి సెక్షన్స్ ఇటువంటివి ఏవైనా కూడా ఉన్నా కూడా మన కళాశాల క్యాంపస్లలో వాటిని మనం డిస్ప్లే చేసినట్లయితే బాయ్స్ కానీ ఎవరన్నా కానీ వాటిని చూసి జాగ్రత్తగా ఉంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై మరియు మద్దతుదారులపై ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలపై అనేక దాడులు, హత్యలు జరుగుతున్నాయని ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా, సుహేల్ రాణా, పునా జుబేర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న రాత్రి పల్నాడు జిల్లా వినుకొండపట్నంలో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ నాయకుడిపై జిలాని అనే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి నడి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే దారుణంగా నరికి చెప్పడం దుర్మార్గమని, రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియాకు వినతి పత్రం అందించడం జరిగిందని ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా, సుహేల్ రాణా, పునా జుబేర్ తెలిపారు. నిన్నటి దినం వినుకొండలో రషీద్ అనే ఒక యువకుడిపై ఇలాని అనే ఒక యువకుడు అతి దారుణంగా అతి కిరాతంగా ఒక బస్టాండ్ సెంటర్లోనే నరికి చంపడం జరిగింది. ఇది యావత్తు ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో చూడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది దీన్ని పార్టీలకు అతీతంగా ఖండించాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని టీడీపీ వాళ్ళు చేశారంటున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. దీన్ని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం కూడా స్పందించి ఎవరైతే చేశారో వాళ్ళకి సరైన శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే ఈ జిలాని అనే యువకుడు ఉన్నాడో అతను గత ఎలక్షన్లలో టీడీపీ తరపున ప్రచారం చేయడం జరిగిందని ఫోటోలో మనం చూసాము. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మైక్లలో మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రత్యర్థులు మాత్రమే, వాళ్ళు మా శత్రువులు కాదని నీతో చెప్తున్నారు అని అది అమలులో రావడం లేదు. కాబట్టి కింది స్థాయిలో మీ యొక్క నాయకులను మీరు కంట్రోల్లో పెట్టుకోండి. రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో దారుణాలు జరిగినాయి. అది మీకు కూడా తెలుసు. కాకపోతే మీరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా జరగడం మంచిది కాదు. రేపటి రోజున ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడే మీరు ఈ యొక్క సంఘటనల గురించి చర్చించి స్పందించాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలపై
మరియు ముస్లిం నాయకత్వంపై అనేక దాడులు జరగడం చాలా దారుణం. అందులో భాగంగానే నిన్న పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో రషీద్ అనే ఒక యువకుడిపై జిలాని అనే యువకుడు అత్యంత దారుణంగా కిరాతకంగా నరికి చంపడం జరిగింది. ప్రజలు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. దీన్ని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండో విషయం ఏమంటే ఇటువంటి సంఘటనలకు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. మనం ఎటు పోతున్నామనేది ఆలోచించుకోవాలి. రాజకీయం కోసము సొంత అన్నదమ్ములను సైతం ఈరోజు చంపుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముచ్చుమర్రిలో మైనర్ బాలిక వాసంతి అదృశ్యం. బాధితుల్ని పరామర్శించి కుటుంబానికి 10 లక్షల చెక్కును అందజేసిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల రైల్వే స్టేషన్ ఆకస్మికంగా రన్నింగ్ రూమ్ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సైమన్. ఆలగడ్డ సంత కూరగాయల మార్కెట్లోని సమస్యల్ని త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. వాసంతి అనే మైనర్ బాలిక మాన ప్రాణానికి 10 లక్షలు ప్రభుత్వం వెలకట్టిందా? శవం దొరకకపోతే కేసు ఎలా న్యాయం జరిగినంత వరకు మా పోరాటం ఆగదు. బోయ పులికొండన్న. నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో పిజ్జా కూలిన చికెన్ ముక్కలు తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. వీరిపై చర్యలు తీసుకుంటారు. హాజరు వేసిన తర్వాత విద్యార్థుల్ని బయటకు పంపొద్దు. ఇంటర్ జిల్లా విద్యాశాఖ సునీత వెల్లడి. హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా, సుహైల్ రాణా ఆవేదన వ్యక్తం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.